అక్షరాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా, అక్షరాన్ని హత్య చేస్తారా? సిగ్గు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ పై దాడులను, హత్యల్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తునిలో జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ను అత్యంత క్రూరంగా అవయవాల్ని పేకిలించి హత్య చేసిన మాఫియా చర్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసి ఆయన ఆత్మకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఖండించాలని, చట్టసభల్లో జర్నలిస్టుల హక్కులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ మంగరాజు, సెక్రటరీ వీర్రాజు, ట్రెజరర్ కిషోర్ రెడ్డి, సిఐటి నాయకులు ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్, దేవరపు అర్జున్, రియాజ్, నానాజీ, శివ, మధు, సుధా, రామకృష్ణ, సాగర్, లవరాజు, మణికంఠ, జర్నలిస్ట్ సంఘ నాయకులు, ప్రజా సంఘాలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ఒక జర్నలిస్ట్ ని అతి దారుణంగా చంపిన వ్యక్తుల్ని తగిన వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి వారి కుటుంబాలకి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ, ముఖేష్ గారికి మా సానుభూతి తెలియజేసుకుంటూ, ఇలాంటి హత్యలు, కిరాతకాలు కూడా జర్నలిస్టుల మీద చేస్తున్నారంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసేది జర్నలిస్టులకే రక్షణ లేకుండా ఉంటే ఇంకా ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రజలకి అనుసంధానం అంటే బయట ఏం జరిగినా కూడా తెలియజేసేది జర్నలిస్టులే. ఈ జర్నలిస్టులకి ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మా అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున, సిఐటియు తరఫున మద్దతు తెలియజేస్తాం. ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా చెరలో బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్కి నివాళులు అర్పిస్తూ, ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో. అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా హత్య చేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేసి కుటుంబాన్ని కూడా కనబడకుండా చేశారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైపు పోతుందో అనేది మనకి ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రాణంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాచిక దాడులను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్త ఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి తరుణంలో ఫోర్త్ ఎస్టేట్ను మనమందరం కలిసికట్టుగా కాపాడుకొని జర్నలిస్టులకు మరోమారు ఇటువంటి దుర్ఘటనలు కానీ దాడులు కానీ జరగకుండా మనం ప్రొడక్టివ్గా ఉండాలని రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిపై ఒక తగిన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో అయినా, పట్టణ స్థాయిలో అయినా, కార్పొరేట్ స్థాయిలో అయినా జర్నలిస్టులపై ఇట్లా సమాజంలో జరుగుతున్న ఇటువంటి దాడులను పోలీసు వ్యవస్థ అయితే ఉందో, అక్కడ ఉన్న ప్రజాపాలకులు అయితేనే ఉండే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమ సిబ్బందిని అయితేనే ఉండే, లేకపోతే తమ యొక్క కార్యకర్తలు, నాయకులు, యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండే విధంగా తమ వర్గాలను హెచ్చరిస్తారని, జర్నలిస్టుల రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరోమారు ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ జరిగినా సరే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ జర్నలిస్టులకి కుటుంబానికి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి తక్షణమే జర్నలిస్టుల సోదరులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణకి ఓ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక నిజాన్ని రాస్తే, ఈరోజు నిజం రాసే మిత్రుల మీద, జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం చాలా అవమానకరం. ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇట్లాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజానీకం కానీ తమ వంతు మద్దతును తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈరోజు నిజం రాస్తే ఈరోజు చంపేసే పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతోంది. ఈరోజు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సమాచారం అందుతా ఉంది. కానీ అట్లాంటి పత్రికలకి సమాచారం అందించే జర్నలిస్ట్ సోదరులపై దాడులు జరగడం చాలా దారుణం అని చెప్పి తెలియజేసి దాడులను తక్షణం అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్. జీవితానికి కూడా అంటే బ్రతుకులు కూడా
ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే లేకుండా పోయింది. ఏంటంటే రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలో నిజంగా చెప్పాలంటే సంఘ సేవ చేసేవాళ్ళు మాలాంటి రోటరీ మిత్రులు మేము ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖండించాల్సిన బాధ్యత సమాజంలో మాలాంటి ఈ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి రోటరీ తరఫున నేను ఈ విషయాన్ని పూర్తి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే బాధిత కుటుంబాలకు కూడా రక్షణతో పాటు సహాయం కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పాత్రికేయ మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు గొల్లాపర సెంటర్లో కొవ్వొత్తుతో మా తోటి జర్నలిస్ట్కి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప, అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నటిని కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి, లేకపోతే ఇలాంటి దాడులు చేయడం, చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అది ఎక్కడ జరిగినా సరే దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తుని ప్రెస్ మిత్రులు అందరి తరపున ఈ తక్కువ టైంలో మన మిత్రుడు పెట్టిన మెసేజ్కి వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యతగా ఉండి మనం నిరసన తెలియపరచడం, ఏదైనా మంచి చెడ్డ కూడా వచ్చినప్పుడు అందరూ